వెల్కమ్ టు కేటీవీ. మీరు చూస్తున్నది ప్రైమ్ టైం బులెటిన్. నేను మేఘన. ముందుగా హెడ్లైన్ చూద్దాం. పులివెందులలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం. సదరన్ సర్టిఫికెట్ల మంజూరుకు లంచం డిమాండ్. కడపలో ఏసీబీ వలలో 2 రిమ్స్ ఉద్యోగులు. జగన్ వల్లే రాయలసీమ ఎడారైందన్న కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్. నాపై ఆరోపణలు గిట్టని వాళ్ల పనే. కేటీవీ కథనంపై పొలతల ఆలయం కమిటీ చైర్మన్ రాజారెడ్డి వివరణ. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద వెలిసిన శ్రీ పద్మావతి వెంకటేశ్వర ఆలయంలో శ్రీనివాస కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో కళ్యాణం కమనీయంగా సాగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. బీవీఎస్ఆర్ ట్రాన్స్పోర్ట్ అధినేత బివి సుబ్బారెడ్డి సోదరుల ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు హరిరాజ, సుబ్బయ్య, శ్రీనివాసులు, కరుణాకర్, అర్చకులు పాల్గొన్నారు. బయటకు వస్తాడు అన్ని తీసుకున్నాడు. సదరన్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకున్న ఓ వ్యక్తి నుండి 2 కడపలోని రిమ్స్ ఉద్యోగులు 35,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన ఏసీబీడీ ఎస్పీ సీతారామరావు కథనం మేరకు వివరాలు. వీరపునాయునిపల్లె మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన వీరపు శేఖర్ తన భార్య వెంకటేశ్వర్ కి చెవిటి సమస్య ఉంది. నవంబరులో సదరన్ సర్టిఫికేట్ కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్నారు. బుధవారం కడప రిమ్స్ లోని ఈఎన్టీ విభాగం వద్దకు వచ్చారు. డిపార్ట్మెంట్ మెడికల్ రికార్డ్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న సుబ్బయ్య, జూనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు వారిని కలిశారు. మీకు సదరన్ సర్టిఫికేట్ ఇప్పిస్తానని, ఇందుకు సంబంధించిన పని తానే చేస్తున్నానని తెలిపారు. డాక్టర్ తో తానే మాట్లాడి సర్టిఫికేట్ ఇప్పిస్తామని నమ్మించారు. వాస్తవానికి వారికి ఆ కెపాసిటీ లేకున్నా, డిపార్ట్మెంట్ కు సంబంధం లేకున్నా తామే సదరన్ సర్టిఫికేట్ ఇప్పిస్తామని, ఇందుకు 35,000 ఇవ్వాలని వీరపు శేఖర్ ను డిమాండ్ చేశారు. దీంతో ఆయన అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల పథకం ప్రకారం వారి ఇరువురికి 35,000 లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కడప జిల్లా వీరపునాయుని మండలం వెల్దుర్తి గ్రామానికి చెందినటువంటి వీరపు శేఖర్ అనే వ్యక్తి తన భార్య వెంకటేశ్వరి అనే ఆమెకు చెవుడు ఉన్నందున ప్రభుత్వం వారు ఈ సందర్భంగా ఇస్తున్నటువంటి సదరం సర్టిఫికేట్ తీసుకొని తన భార్యకు పెన్షన్ నిమిత్తము ఆ సదరం సర్టిఫికేట్ కోసం ఆయన కడప రిమ్స్ హాస్పిటల్లో ఈఎన్టీ విభాగం దగ్గరికి రాగా గత నవంబర్ నెలలో ఆయన ఆన్లైన్లో దీనికి సంబంధించి అప్లికేషన్ అప్లై చేసుకొని దాని తర్వాత ఈ సదరం సర్టిఫికేట్ కోసం కడప రిమ్స్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఈఎన్టీ సెక్షన్ దగ్గర ఉన్నటువంటి ఇతను సుబ్బయ్య అనేటువంటి సూపరింటెండెంట్ తర్వాత అతను డాక్టర్ గారితో అక్కడే ఉన్నటువంటి సుబ్బయ్య వీళ్ళిద్దరినీ కూడా ఈ శేఖర్ భార్యతోనూ మాట్లాడి మీకు సదరం సర్టిఫికేట్ను నేను ఇప్పిస్తానని, ఈ సదరం వర్క్ అంతా కూడా నేనే చూస్తున్నానని అతను చెప్పి డాక్టర్ గారితో ఈఎన్టీ గారితో నేనే మాట్లాడి మీకు ఆ సర్టిఫికేట్ ఇప్పిస్తానని వాళ్ళను నమ్మించి యాక్చువల్గా తనకు కెపాసిటీ లేకున్నా కూడా, తనకు డిపార్ట్మెంట్ సంబంధం లేకున్నా కూడా
తనే చేయిస్తానని చెప్పి ఆయన యాక్చువల్గా మెడికల్ రికార్డ్స్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్గా చేస్తూ ఉన్నాడు. నేనే ఇదంతా కూడా చేయిస్తున్నాను డాక్టర్స్ దగ్గర చెప్పి అని చెప్పి ఆ విషయం తెలియనటువంటి ఫిర్యాదుదారుడైనటువంటి వీరప్ శేఖర్ను నమ్మించి అతనితో 30,000 లంచం డిమాండ్ చేసి, నువ్వు 30,000 లంచం ఇస్తే తప్ప డాక్టర్స్ నీకు ఆ సర్టిఫికెట్ ఇష్యూ చేయరు, ఇవ్వకపోతే గిన పని జరగదు అని బెదిరించి నవంబర్ నుంచి జనవరి వరకు కూడా అతన్ని పలుమార్లు ఆఫీస్ చుట్టూ తిప్పించి, సరే డాక్టర్ గారితో మాట్లాడించండి, మేము డాక్టర్ గారితో మాట్లాడి రిక్వెస్ట్ చేసుకొని మాకు అంత శక్తి లేదు కాబట్టి ఆ శక్తి లేనందువల్ల మేము డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేసుకొని ఆ లంచం డబ్బు లేకుండా మేము పని చేయించుకుంటామని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేసినా కూడా డాక్టర్ గారిని కలవడానికి వీల్లేదు, డాక్టర్ గారు మీరు వెళ్తే డైరెక్ట్గా కలవరు, మీకు పని అయ్యే పరిస్థితి లేదు అని చెప్పి బెదిరించి ఈ పలుమార్లు ఆఫీస్ చుట్టూ తిప్పుతున్నందువల్ల తన పని కాకపోవడంతో విసిగి వేసారినటువంటి శేఖర్ అనే ఫిర్యాదుదారుడు కడప ఏసీబీ ఆఫీస్లో నన్ను కలిసి నాకు కంప్లైంట్ ఇచ్చి, ఆ కంప్లైంట్ మేరకు మేము నిన్న కేసు రిజిస్టర్ చేసి ఆయన ఈరోజు రమ్మన్నందువల్ల సూపరింటెండెంట్ అయినటువంటి సుబ్బయ్య ఈరోజు సదరం ఆఫీస్ దగ్గరికి వచ్చి ఆ లంచం డబ్బు ఇవ్వమని చెప్పినందువల్ల ఈరోజు మధ్యాహ్నము మేము చెప్పిన మేరకు ఆయన డబ్బులు తీసుకొని వచ్చి ఫిర్యాదుదారుడు సుబ్బయ్యకు రెడ్ హ్యాండెడ్గా సుబ్బయ్యకు సదరం ఆఫీస్లో సుబ్బయ్యకు 30,000 ఇవ్వడం జరిగింది. సుబ్బయ్య తన వద్ద 5,000 30,000 రిసీవ్ చేసుకున్నటువంటి సుబ్బయ్య తన వద్ద 5,000 పెట్టుకొని అదే ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి వెంకటేష్ అనే జూనియర్ అసిస్టెంట్కు 25,000 ఇచ్చాడు. సో 25,000 వెంకటేష్ ఎందుకు తీసుకున్నావు అని అడిగితే ప్రొద్దుటూరులో ఉన్నటువంటి ఒక బ్రోకర్ ద్వారా మేము చేయించాలని చెప్పి ఈ సర్టిఫికేట్ పని పూర్తి చేయించాలనుకున్నాం సార్ అని చెప్పడం జరిగింది. మరి ఆ ప్రొద్దుటూరులో ఉన్నటువంటి బ్రోకర్ ఎవరు, అతను ఏ డాక్టర్తో చేయిస్తాడు అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు సమాధానం చెప్పలేదు. దాని మీద ఎంక్వైరీ జరుగుతోంది. ఇద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. వెంకటేష్ మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. పూర్తి విచారణ చేసిన తర్వాత ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో మొత్తం విచారించి అందరినీ కూడా ఈ కేసులో భాగస్వాములు చేసి అందరినీ కూడా రిమాండ్కు పంపించడం జరుగుతుంది. ప్రస్తుతానికి వీళ్ళిద్దరూ సుబ్బయ్య సూపరింటెండెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ వెంకటేష్ ఇద్దరి మీద కూడా ఇప్పుడు వాళ్ళని అదుపులోకి తీసుకున్నాము. 30,000 లంచం కూడా వాళ్ళిద్దరి దగ్గర 5,000, 25,000 చొప్పున రికవర్ చేయడం జరిగింది. ఫర్దర్ ఎంక్వైరీ కొనసాగుతుంది. రాయలసీమకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసింది శూన్యమని, ఆయన నిర్లక్ష్యం ధోరణ వల్లే సీమ ఎడారిగా మారిందని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కదిరి పట్టణంలోని R&B బంగ్లాలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. కృష్ణా నదిలో మిగులు జలాలు కోరబోమని చెప్పి వైఎస్ఆర్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు లేఖ రాసి రాయలసీమ రైతుల గొంతు కోసానన్నారు. ఆపర్ భద్ర నిర్మిస్తున్నప్పటికీ జగన్ పట్టించుకోలేదని ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. కృష్ణా జిల్లాలో 512 టీఎంసీల నీటిని కేసీఆర్ను ఒప్పించి చంద్రబాబు సంతకం చేయించారన్నారు. సెక్షన్ 3 పై చర్చించేలా జగన్ రెడ్డి ఆపెక్స్ కౌన్సిల్లో వాదనలు వినిపించకుండా రాష్ట్రానికి ద్రోహం చేశాడని ఎమ్మెల్యే మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి కాదు, ఏ ఒక్కరి ప్రాంతానికి మంచి చేయాలని కోరినా అది మంచిదే. కానీ జగన్మోహన్ రెడ్డి మొన్న 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. 5 సంవత్సరాల ఆయన పరిపాలనలో ముఖ్యమంత్రిగా రాయలసీమ ప్రాంతానికి ఎన్ని తాగునీటి అవసరాలు కావచ్చు, సాగునీటి అవసరాల కోసం కావచ్చు, ఎంత డబ్బులు కేటాయించినారు, ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చినారు, ప్రజలకు సమాధానం చెప్పి ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుంది. అంతేగాని అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం పోతూనే మళ్ళీ ప్రజల్ని మోసం చేసి ప్రజలకు అబద్ధాలు చెప్పేసి రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని అనుకున్నాడు అనేది చాలా తప్పు. ఈ మాట ఎందుకు అంటున్నాం అంటే 5 సంవత్సరాల కాలంలో మీరు ఖర్చు పెట్టిండేదంతా కేవలము 2,000 కోట్ల రూపాయలు మొత్తం మీద ఖర్చు పెట్టారు. దాంట్లో ఒక ప్రాజెక్టుకు 900 కోట్లు మట్టి మాత్రము తవ్వేసుకొని వాడేసుకున్నారు. మిగతాదంతా కలిసిన 1,100 కోట్లు. అదే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతం కోసం
14-19 ప్రాంతంలో ఆయన ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఖర్చు పెట్టిండేది 12,000 పైచిలుకు కోట్లు ఖర్చు పెట్టినారు. మళ్ళీ ఈ 19 నెలల కాలంలో ఈ ప్రాంతానికి 3,870 కోట్ల రూపాయలు హంద్రీనీవా ఖర్చు పెట్టేసి కుప్పం దాకా నీళ్ళు ఇస్తున్నారు. ఓవరాల్గా ఈ 19 నెలల కాలంలో మళ్ళీ 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడు గారికి ఎవరికి చిత్తశుద్ధి ఉంది రాయలసీమ ప్రాంత రైతాంగం పట్ల కావచ్చు, రాయలసీమ ప్రాంతం మీద కావచ్చు అనేది ఈ ఆ సంఖ్యలే తెలియజెప్తాయి. మీరేదో రేవంత్ రెడ్డి గారితో లోపాయకార ఒప్పందం అని మాట్లాడుతున్నారు. అసలు రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరిగింది మీరు కేసీఆర్ మాట్లాడుకున్నప్పుడు కేసీఆర్కు కట్టుబడి మీరు చేసినటువంటి సంతకాలు కాదా? మీ సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టులో గేట్లు కొట్టకపోతే కనీసం పట్టించుకున్న పాపాన పోయినారా 5 సంవత్సరాల్లో అధికారంలో ముఖ్యమంత్రిగా ఉండి? ఇంకా ఒకటి చెప్తాం, ఈ నియోజకవర్గ వాసిగా లేదు మీ పులివెందుల నియోజకవర్గం గురించే చెప్తాం. 5 సంవత్సరాల కాలంలో ఇక్కడ ఉన్నటువంటి హంద్రీనీవా, సుజల స్రవంతి మెయిన్ బ్రాంచ్ కెనాల్ ద్వారా మా తలుపుల మండలానికి నీళ్ళు ఇవ్వడమే కాదు, మీ పులివెందులకు మేము నీళ్ళు ఇచ్చినామా లేదా? ఈ 18 నెలల కాలంలో మీరు ఎందుకు ఇవ్వలేకపోయినారు? మీ సొంత పులివెందుల మండలానికి చెరువులు ఎందుకు నింపుకోలేకపోయినారు? మీ పులివెందుల వాళ్ళకి చెప్పండి, మళ్ళీ రాష్ట్ర ప్రజలకు చెప్తారు. కానీ ఈ రోజున ఇటువంటి కార్యక్రమాలు అనేది మీ పార్టీని అస్తిత్వాన్ని కాపాడుకోనికి పనికొస్తాయేమో, కానీ ప్రజల్ని గతంలో 5 సంవత్సరాల పాటు నిరంతరం మోసం చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అధికారంలో ఉంటే పరదాలు కట్టుకొని తిరిగినారు, ప్రజల్లో తిరగలా. మీరు అధికారం ఉంటే ప్రజల్ని, ప్రాంతాన్ని మర్చిపోయినారు, ఆకాశంలోనే తిరిగినారు. వరదలు వస్తే కూడా హెలికాప్టర్లోనే తిరిగినారు. మీరు అన్నమయ్య గేట్లు కొట్టకపోతే కూడా పట్టించుకున్నటువంటి పాపారం పోలే మీ సొంత జిల్లాలో. మరి ఈరోజు మళ్ళీ ప్రజలకు మంచి చేస్తాను, లేదంటే రాయలసీమ ప్రాంతానికి మంచి చేస్తాను, రాయలసీమ ప్రాంతం ఒక అన్యాయం జరుగుతుందని నినదీస్తానని చెప్పేసి మాట్లాడుతున్నారు. నినదించడానికి వాస్తవానికి ఉన్నటువంటి వ్యత్యాసం స్పష్టంగా చెప్తాం. మీరు నినదించేది ఎప్పుడంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వాస్తవం ఏమంటే మీరు అధికారంలో ఉంటే అస్సలు పట్టించుకోరు. అదే నినదించేది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు డబ్బు ఖర్చు పెట్టలేదని నినదించినారు. సాగునీటి ప్రాజెక్టుల మీద కదిరికి కూడా ఒక ప్రోగ్రాం వచ్చినారు. వస్తే ఆ రోజున కూడా మీరు ఫ్లెక్సీలు దించేసి దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ రోజున అధికారంలోకి వచ్చినాక వాస్తవ రూపం ఏమంటే 19 నెలల కాలంలో 40 టీఎంసీల నీళ్లను డ్రా చేసి కుప్పం వరకు నీళ్ళు ఇచ్చినాం. ఇది ఒక రికార్డ్. ఇంతవరకు హంద్రీనీవాలో ఈ ప్రాంతంలో 40 టీఎంసీ వాటర్ డ్రా చేయడం అనేది ఒక రికార్డ్. ఇంకా ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు గారు నాయకులకు అందరికీ చెప్తా ఉన్నారు, ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ, ఈ ప్రాంతంలో ఇంకా ఒక 10 టీఎంసీ వరకు నీళ్ళు వాడండి, ఇంకా ఒక 10 టీఎంసీ వరకు 50 టీఎంసీ వాటర్ మీరు డ్రా చేయండి. తద్వారా ఈ ప్రాంతంలో రైతాంగానికి తాగునీళ్ళు, సాగునీళ్ళకు ఇబ్బంది లేకుండా చూడండి, ప్రతి చెరువులో కూడా నీళ్ళు ఉండే రకంగా చూసుకోండి అని చెప్పేసి ఆయన ఎంటబడుతున్నాడు మాకు. అది వాస్తవం. మీ నినదించడానికి వాస్తవాలకు, మా నినదించడానికి వాస్తవాలకు ఉండే తేడా స్పష్టంగా ఒక గీత గీసినట్టుంది జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు కూడా ఆలోచన చేసుకుంటున్నారు. పదే పదే అధికారం కోసం అబద్ధాలు చెప్పి గతంలో కూడా చేసినారు. బాబాయిని హత్య చేసుకొని చంద్రబాబు నాయుడు చేసినారు. అదేమంటే హార్ట్ అటాక్ ఏదో చెప్పేసినాడు, గొడ్డెల పోటు పెట్టేసి గుండెపోటు కింద చెప్పినాడు. గతంలో సిపిఎస్ చెప్పేసి వారంలో చేస్తా అని చెప్పేసి తెలియక మాట్లాడి అన్నాడు. మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పేసి మద్యం వ్యాపారమే చేసినాడు. అసలు డిజిటల్ లావాదేవీలు లేకుండా మద్యం వ్యాపారం చేసిన ఏకైక ముఖ్యమంత్రి నువ్వే ఉంటాడు ఆ పీరియడ్లో. ఈ రోజున పదే పదే దేవుడి నీ విషయంలో మాట్లాడుతున్నారు. అప్పన్న అనే వ్యక్తి PA to వైవి సుబ్బారెడ్డి, ఈయన వీవర్ బై కాస్ట్, ఇతనికి తల్లిదండ్రులు లేరు, ఆర్థికంగా చాలా చిన్న స్థాయి వ్యక్తి. ఈయన అకౌంట్లో కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయో సుబ్బారెడ్డి చెప్పగలిగితే ఎందుకు వచ్చినాయో అప్పుడు తిరుమల నెయ్యి గురించి స్పష్టత దొరికిపోతుంది. బాబాయిని చంపేసి కొద్దిమందిని కాపాడేసుకున్నారు. అది లాజికల్గా
కేసు కంక్లూడ్ కాకుండా చూసుకుంటున్నారు. దీని వెనుక ఏ అదృశ్య శక్తులు ఉన్నాయో వాళ్ళే చెప్పాలి ప్రజలకి. ఇప్పుడు మళ్ళీ కల్తీ నెయ్యి వ్యవహారంలో లాజికల్గా కేసు సిబిఐ కంక్లూడ్ చేయకుండా, ఎక్కడ దానికి తుదిరిపు రాకుండా, అంతిమ లబ్ధిదారులు ఎవరో తేల్చకుండా కేసుని ఎక్కడో చోట కంక్లూడ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకు ఇటువంటి ప్రయత్నాలు జరుగుతుందని వీళ్ళు తెలియజెప్పాలి. అంటే ఈయన చేసే ప్రతి ఆలోచన కానీ, జగన్మోహన్ రెడ్డి గారిది వేసే ప్రతి అడుగు కానీ మోసం, కుట్ర, విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం, సున్నితమైనటువంటి అంశాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించడం, తద్వారా రాజకీయ లబ్ధి పొందడం అనేది సుస్పష్టంగా ఈయన పొలిటికల్ అజెండా కనపడుతోంది. అంతిమంగా ఆయన ముఖ్యమంత్రి కావాలా, మళ్ళీ దోచుకోవాలా. లక్షల కోట్లు తిన్నాడు, ఇంకా కొన్ని లక్షల కోట్లు పోగేసుకోవాలా. తద్వారా ఆయనకు ఎదురు తిరిగే వాళ్ళు పదే పదే చెప్తున్నాడు, మళ్ళీ మాకు అవకాశం వస్తే మీ పరిస్థితి ఎట్లుంటుందో చూసుకొని బెదిరిస్తాడు. మళ్ళీ పదే పదే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ పార్టీ వాళ్ళకి, అయ్యా ప్రజలకు మంచి చేస్తామంటేనే ఓట్లు వేసే ఆలోచన చేస్తారయ్యా. గుణగణాలన్నీ ఒకసారి ఉలిక్కి పడిపోయినారు, నీ దెబ్బకు 5 సంవత్సరాలు మోసపోయినా ఒకసారి అవకాశం అంటే ఏంది రా అని చెప్తే ఈరోజు మళ్ళీ ఉద్యోగస్తులు ఉలిక్కి పడుతూ ఉన్నారు. నీ పరిపాలన చూసి మళ్ళీ బ్రాందీ షాపుల దగ్గర క్యూలు మెయింటైన్ చేయిస్తావో, బాత్రూంలే గడిగిస్తావో, లేదంటే ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తుల్ని వాళ్ళ జీతభత్యాలు బోర్డు పెట్టిస్తావో, మళ్ళీ ఏ రకమైనటువంటి తంతు తలతెక్కే వారం చేస్తావని చెప్పేసి భయపడిపోతూ ఉన్నారు. మాట ఎత్తే బటన్ ఒత్తినా అన్నారు. మాట ఎత్తే ఏందో అపర భగీరథుడు మాదిరి మాట్లాడతారు. మాకు మొదటగా ఈ సమాధానం చెప్పండి, మీ 5 సంవత్సరాల కాల పరిపాలనలో ఈ ప్రాంతానికి రాయలసీమ ప్రాజెక్టులకు మీరు వెచ్చించినటువంటి నిధులు ఎంత, మీరు ఇచ్చినటువంటి నీళ్ళు ఎంత? ఇది ప్రతి ఒక్కటి కూడా రికార్డే. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలన మీరు బెంచ్ మార్క్గా తీసుకొని దాన్ని పోల్చుకొని చెప్పినా పర్వాలా. లేదు 19 నెలల ఈ పరిపాలనలో ప్రోరేటా బేసిస్లో 5 సంవత్సరాలు ఈ 19 నెలలు పోల్చుకొని చెప్పినా పర్వాలే. ఎక్కడైనా ప్రజలకు బహిరంగంగా వాస్తవాలు తెలియజెప్పాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. మీరు మాట్లాడే బహిరంగ సభలో ఈ వాస్తవాలు కూడా మాట్లాడితే ప్రజలు కూడా వాస్తవాలు తెలుసుకొని వాస్తవానికి దగ్గరగానే భవిష్యత్తులో నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి కూడా ఆయనకు తెలియజెప్తాం. వైఎస్ఆర్ కడప జిల్లా పొలతల క్షేత్రంలో జరుగుతున్న వ్యవహారాలపై కేటీవీలో ప్రసారమైన భూత వైద్యులనే భయపెడుతున్న వసూళ్ల రాజా స్టోరీపై పొలతల పుణ్యక్షేత్రం చైర్మన్ రాజారెడ్డి వివరణ ఇచ్చారు. ఆ వివరణ ఇప్పుడు చూద్దాం. నా పేరు రాజారెడ్డి, పొలతల చైర్మన్. నిన్నటి దినము అనగా 4/2/2026 తేదీన కేటీవీకి కొంతమంది నా ఎదుగుదల చూసి, నేను చేస్తున్న అభివృద్ధి పనులను చూసి నా మీద అసూయతో నాకు మా పెద్ద ఆయన పుత్తాల నరసింహారెడ్డి దగ్గర మరియు మా ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి దగ్గర చెడ్డ పేరు తెచ్చేదానికో కుతంత్రాల పని దయాల పూజల దగ్గర నేను డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు కేటీవీ ఛానల్కు వాయిస్ ఇచ్చినాను. నేను అవినీతికి పాల్పడేవాడిని అయితే నా సొంత డబ్బులతో భక్తులకు అక్కదేవతల వెనుపక్క మరియు పెద్ద కోనేరు దగ్గర భక్తుల త్రాగునీటి సౌకర్యార్థము దాదాపు 4 నుంచి 5 లక్షల వ్యయంతో విజయంగా సార్ ట్యాంకులు నిర్మించిస్తున్నాను. నాకు అవినీతి డబ్బు కావాలనుకునేవాడిని అయితే ఆ 4-5 లక్షల డబ్బులు కూడా నేను మిగిల్చుకుంటాను కదా. నాకు డబ్బు మీద వ్యాయామం ఉండేది. నేను చేయాల్సింది దేవుడి దగ్గర మంచి పనులు చేయాలా, మా పెద్ద ఆయన పుత్తాల నరసింహారెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి మంచి పేరు తేవాలనే ఉద్దేశంతో నేను కష్టపడుతున్నాను. ఇక్కడ నేను చిన్న వయసులోనే సింగపూర్కి వెళ్ళాను అనమాట. దాదాపు 20 సంవత్సరాలు సింగపూర్లో ఉండి డబ్బులు సంపాదించుకున్నాను. నా తమ్ముడు ఇప్పటికి కూడా సింగపూర్లో జాబ్ చేస్తున్నాడు. నాకు డబ్బుల కోసము నేను ఇక్కడికి రాలేదు. పెద్ద ఆయన పుత్తాల నరసింహారెడ్డి ఆశీస్సులతో నన్ను చైర్మన్గా నియమించినాడు. వాళ్ళకు చెడ్డ పేరు ఎక్కడా తేకుండా మంచి పనులు చేసి వాళ్ళ కుటుంబంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంచి పొలతల డెవలప్మెంట్ ఏందనేది చూపించాలని ఆశతో నేను ఇక్కడికి వచ్చినాను. అంతేగాని ఎక్కడెక్కడ అవినీతిగా డబ్బులు సంపాదాలనేది నాకు అంత అవసరం లేదు. డబ్బులతో డిమాండ్ నాకు లేదు. నెలలో పొలతల మల్లేశ్వర స్వామి శివరాత్రి సందర్భంగా కొన్ని టెండర్లు వేలపాట జరిగినమాట. ఆ టెండర్లలో శివాలయానికి సంబంధించిన టెంకాయలు, టోల్గేటు, కొబ్బరి చిప్పలు, తలనీరాలు
ఇంకా మొదలైనవి టెండర్లు బహిరంగ వేలం ద్వారా జరగడం జరిగింది. ఎవరైతే హెచ్చుపాటుదారుడో వారికే ఇవ్వడం కూడా జరిగింది. ఇంత మునుపు కొంతమంది చైర్మన్లు నామినేషన్ కింద వాళ్ళ పార్టీ వారికే రాసుకున్నారు. ఆ విధంగా మేము చేయలేదు. టెండర్ల రోజున ఆలయ ఈవో మరియు దేవాదాయ శాఖ సంబంధించి ఇన్స్పెక్టర్ గారు మరియు పాలక మండలి సభ్యులు, కొలతల చైర్మన్ అయిన నేను, మాజీ చైర్మన్లు వారి సమక్షంలోనే టెండర్లు వేలంపాట జరిగింది. ఎక్కడ అవినీతి తావు లేకుండా మేము హెచ్చుపాటుదారులకి నిర్ణయించడం జరిగింది అనమాట. మేము ఎక్కడా కూడా నామినేషన్ కింద ఎవరికి ఇవ్వలేదు. ఆ టెండర్లో పాల్గొనే వాళ్ళ దగ్గర మేము డబ్బులు డిమాండ్ చేయలేదు. అటువంటి వాళ్ళమైతే మేము డబ్బులు ఆ రోజే ఆశించేవాళ్ళం కదా. ఇంత మునుపు తలనీళ్ళ వాళ్ళ దగ్గర నామినేషన్ ఇచ్చి 5-6 లక్షల నుంచి 10 లక్షల వరకు డబ్బులు తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏ టెండర్లో పాల్గొన్న వ్యక్తి దగ్గర కూడా మేము ఎక్కడ రూపాయి వరకు వసూలు చేయలేదు, మేము డిమాండ్ చేయలేదు. నిజాయితీగా పనిచేసినాము. ఇప్పుడు కాదు, ఎప్పటికీ నిజాయితీగానే ఉంటాం. మేము మాకు డబ్బులు ఆశించము. ఇక్కడ భక్తుల సౌకర్యార్థము అన్ని వసతులు, శివరాత్రి సందర్భంగా వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పిస్తున్నాము. పోయిన నెల 19వ తేదీ నుంచి మొదలుపెట్టి ఇంతవరకు ఎక్కడ స్టాప్ లేకుండా కంటిన్యూగా పనులు జరుగుతున్నాయి. ప్రతిరోజు జేసీబీలు, డోజర్లు, నూపోసే మిషన్లు, వర్కర్లు, తర్వాత పార్కింగ్ ఏరియా, చెట్లు పిలికించడము, తర్వాత హెవీ వెహికల్స్, 2 వీలర్స్, 4 వీలర్స్ పార్కింగ్ ఏరియా కూడా అన్నీ రెడీ చేసినాము. నేను ప్రతిరోజు ఇక్కడ వచ్చి కష్టపడి చూసి ఎక్కడ మంచి వ్యవస్థ అని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా పన్నాగం పండి నా మీద అసూయతో ఆ విధంగా చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది అక్రమదారులు ఉన్నారన్నమాట. వాళ్ళను నేను పదే అడిగి మీరు భక్తులకు ఇబ్బంది కలగకుండా షాపులు రిమూవ్ చేయమని చెప్పి 4-5 రోజుల నుంచి ఎక్కువ ప్రెజర్ పెట్టి దానివల్ల వాళ్ళు నా మీద ఈ విధంగా కుట్ర చేస్తున్నారు. ఈ విషయం వచ్చేసి నేను మన పెళ్లిమరి పోలీసు వారికి కూడా చెప్పినాను. పోలీసు వారు కూడా వాళ్ళకు హెచ్చరికలు జారీ చేశారు. మీరు తొందరగా రిమూవ్ చేయండి, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కొలత శివరాత్రి రోజు, రథోత్సవం రోజు అక్కడ ఇబ్బందికరం ఉండకూడదని చెప్పేసి మా శివాలయం పడమర పక్కన జంక్షన్లో అక్కడ చాలా కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఒక షాప్ ద్వారా. ఆ షాపు రిమూవ్ చేయించేదానికి మేము ఎస్ఐ గారికి, ఎంఆర్ఓ గారికి చెప్పినాము. సిఐ గారు కూడా వచ్చి చూసుకున్నారు. వాళ్ళు కూడా చెప్పాను అనమాట. వాళ్ళు చేసే పనులు ఈ విధంగా నా మీద లేని పనిని అవాణాలు వేయడం జరుగుతూ ఉంది. ఏదేమైనా నేను మాత్రమే ఇక్కడ డబ్బులు ఆశించేవాడిని కాదు, నాకు డబ్బులతో అవసరం లేదు. ఇంకో విషయం అంటే, నిన్న ఇచ్చిన కేటీవీకి ఇచ్చిన వాయిస్లో వారు ఎవరైతే నా మీద అవాణాలు వేశారో వారు నేను క్లాస్ 1 కాంట్రాక్టర్ అని చెప్పినారు. నా పేరు మీద ఎక్కడ క్లాస్ 1 కాంట్రాక్టర్ లైసెన్స్ లేదు. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అక్కడి నుంచి మీరు అర్థం చేసుకోవచ్చు నేను క్లాస్ 1 కాంట్రాక్టర్ అని వాళ్ళు ఎక్కడైతే తప్పు చెప్పినారో ఆ నుంచి మీరు అర్థం చేసుకోవాలి. వీళ్ళు తప్పుడుగా వాయిస్ ఇచ్చారు నా మీద అని చెప్పేసి. నేను భక్తుల కోసమో, భక్తుల సౌకర్యం కోసమో ఎక్కడే కానీ అవినీతి లేకుండా ఎవరైనా అవినీతి చేసినా వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తారు. ఆ విధంగా చేయొద్దని. ఆ విధంగా ఇంతకుముందు చేసేవాళ్ళు ఇప్పుడు కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు నేను అట్టున్నాను కాబట్టి వాళ్ళ ఇష్టప్రకారం నా మీద తప్పుగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. తర్వాత విషయం ఏంటంటే, ఇక్కడ టెంపరవరీ షాపులు కానీ ప్రతి నెల ఆదాయం మన ఇండియన్ బ్యాంకు జమ చేయడం జరుగుతుంది. తర్వాత అన్నదానం దగ్గర వచ్చే డబ్బులు కూడా ఇండియన్ బ్యాంకు జమ చేయడం జరుగుతూ ఉంది. తర్వాత టికెట్ల విషయంలో కానీ ప్రతి ఒక్కసారి వచ్చే ఆ డబ్బు ప్రతి పైసా కూడా బ్యాంకులో జమ చేయడం జరుగుతుంది. కావాలంటే మీరు మా ఈవో ఆఫీస్లో డిపాజిట్ ఫామ్స్ ఉంటాయి, అక్కడ ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. మేము వచ్చిన దగ్గర నుంచి ఎంత అమౌంట్ డబ్బు పోతా ఉంది బ్యాంకుకు, అంత మునుపు ఎంత ముందు పోతా ఉంటాయి అనేది మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఇంత మునుపు ఉన్న వాళ్ళందరూ అన్నదానానికి వచ్చిన డబ్బులు, టెంపరవరీ షాపుల డబ్బులు, ఇవన్నీ కొంత డబ్బులు బ్యాంకుకి పోతే 25% బ్యాంకుకి పోతే 75% వచ్చేసి వాళ్ళ జేబులు పోతా ఉన్నాయి. ఈ విధంగా చేస్తాను ఇంత మునుపు. నేను ఆ విధంగా చేసేదానికి నాకు ఇష్టం లేదు. దేవుని విషయంలో కరెక్ట్గా ఉండాలని నా కోరిక. అంతేగాని ఈ విధంగా అవినీతికి పాల్పడాలనే కోరిక నాకు లేదు.
ఆ అవినీతి డబ్బుతో నా కుటుంబాన్ని పోషించాల్సిన అవసరం నాకు లేదు. నేను చిన్న వయసు నుంచే కష్టపడి బయటకు వచ్చినని, కష్టం అంటే ఏందని నాకు తెలుసు. వీళ్ళు ఇప్పుడు మా పెద్ద ఆయన దగ్గర, నరసింహారెడ్డి దగ్గర మరియు ఎమ్మెల్యే గారి దగ్గర నాకు చెడ్డ పేరు తెచ్చేదాని కోసం ఈ విధంగా పన్నాగాలు పడుతున్నారు. కేటీవీ ద్వారా వాళ్ళ వాయిస్ ఇచ్చిన వారు ఎవరైంది వీళ్ళంత తొందరలో నేను కనుక్కోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కడప నగరం ఎర్రముకపల్లె విశ్వనాథపురం మధ్య ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి పూర్తి చేసేందుకు తక్షణమే నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతున్నట్టు ఆ పార్టీ నగర కార్యదర్శి ఏ రామమోహన్, పార్టీ నగర నాయకులు నరసింహ తెలియజేశారు. నగరంలో ప్రజలు చాలా తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో భాగంగా ప్రధానంగా ఎర్రముక్కపల్లె విశ్వనాథపురం రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం తీవ్ర ఇబ్బందులు గురి చేస్తూ ఉంది. గతంలో అనేక సార్లు ఆ రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం పెండింగ్లో ఉన్న సందర్భంలో పూర్తి చేయాలని అనేక మంది అధికారులకి విజ్ఞప్తి చేశాం. కార్పొరేషన్ అధికారులు, రైల్వే అధికారులు, రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. 2024 ఆగస్టులో ప్రారంభించినటువంటి ఈ బ్రిడ్జి ఇప్పటి వరకు పూర్తి కాకపోకుండా పెండింగ్లో పెట్టారు. దీనికి ప్రధాన కారణం విశ్వనాథపురం వైపు ఉన్నటువంటి భూమిని సేకరించి వాళ్ళకి పరిహారం ఇచ్చి వాళ్ళని ఖాళీ చేయించడానికి అధికారుల యంత్రాంగం సీరియస్గా ప్రయత్నం చేయట్లేదు. ప్రజలేమో మేము ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ప్రభుత్వం మాకు పరిహారం ఇవ్వాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. కానీ పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని సాకులు చెప్తున్నారు. వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి కార్పొరేషన్ యంత్రాంగం, రెవెన్యూ అధికారులు, రైల్వే అధికారులు ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఎందుకు నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని సిపిఎంగా మేము అడుగుతా ఉన్నాం. ఈ సమస్య పరిష్కారం కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర ఆందోళన చేశాము. అక్కడ సంతకాల సేకరణ కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున సేకరించాము. సంతకాల సేకరణ కాపీలు జిల్లా కలెక్టర్ గారికి కూడా అందజేశాము. అప్పటికి కూడా ఎవరైనా స్పందిస్తారో అని చెప్పి వేసి చూసాం. గత్యంతరం లెక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు విశ్వనాథపురం వైపు నుంచి ఎర్రముక్కపల్లి వైపు రాకపోకలకు చాలా కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అనేక మంది ప్రజలకు అక్కడ గాయాలు అవుతున్నాయి, దెబ్బతింటున్నారు, వెన్నుముక్క విరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇన్ని రకాల ఇబ్బందులు పడుతున్నా పాలకులేమో పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అందుకోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ పోరాటాన్ని తీవ్రతరం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల 10వ తేదీన రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్దనే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో కలుపుకొని ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయించింది. రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత కూడా స్పందించకపోతే ఫిబ్రవరి 17వ తేదీ నుంచి రైల్వే బ్రిడ్జ్ వద్దనే రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని సిపిఎం నిర్ణయించింది. అప్పుడు కూడా సమస్య పరిష్కారం చేయడానికి నిధులు కేటాయించడానికి అధికారులు ముందుకు రాకపోతే ఈ నెల 23వ తేదీ నుంచి నిర్వాధిక నిరాహార దీక్ష చేపట్టాలని సిపిఎం పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఈ నిర్వాధిక దీక్ష సందర్భంగా ప్రజానికి నుంచి పెద్ద ఎత్తున అండగా నిలవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రకమైనటువంటి పద్ధతిలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి బ్రిడ్జి సాధించేంత వరకు సిపిఎం చేసే కృషిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాము. తిరుపతి శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 8 నుండి 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రావణం నిర్వహించారు. ఉదయం కోయిల్ అల్వార్ తిరుమంజనం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, విజిఓ గిరిధర్, ఏఈఓ గోపీనాథ్, సుపీరియంటెంట్ శ్రీ రమేష్ బాబు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు ధనశేఖర్, మునికుమార్, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు, అధికారులు పాల్గొన్నారు.
మునికుమార్ గారు సార్ కొంచెం గట్టిగా ఉందిలేండి సార్ అందుకని వీళ్ళంతా తక్కువ కరెక్ట్ ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస మంగాపురంలో వెలిసిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి వార్షికంగా జరిగేటటువంటి బ్రహ్మోత్సవాలకి ముందుగా స్వామివారి యొక్క దేవాలయాన్ని కోయిలాళ్వార్ తిరువంజనము అనేటటువంటి కార్యక్రమంతో దేవతాచర్యా ప్రదేశ దేవాలయ అని స్వామివారి యొక్క చర్య ఇక్కడ ప్రదేశంలో స్వామివారి యొక్క సంచారం ఉండేటటువంటి ప్రదేశాన్ని దేవాలయం అంటారు. అటువంటి దేవాలయంలో కుడ్యమూలములు అంటే గోడల్లో ఉండేటటువంటి దేవతలు కానీ, రోజు స్వామివారికి ఆరాధనలో ఉపయోగించేటటువంటి పరికరాలు కానివ్వండి, వీటన్నింటినీ బ్రహ్మోత్సవానికి ముందుగా కోయిల్ అంటే దేవాలయము, ఆళ్వార్ అంటే స్వామివారు దేవత అని, తిరుమంజనము తిరుమై అంజనము అంటే ద్రవ్యసేవ అని, ఈ మూడింటిని ఒక చోటకు తీసుకొస్తూ అనూచారంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి యొక్క వార్షిక ఉత్సవములకు ముందుగా ఈ ఉత్సవాన్ని జరపడం ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం. దాంట్లో భాగంగానే 7వ తారీఖున ప్రారంభమయ్యేటటువంటి బ్రహ్మోత్సవ పురస్కృతంగా ఈరోజు స్వామివారికి దేవాలయం లోపల నిత్యకట్ల కైంకర్యములన్నింటినీ పూర్తి చేసి స్వామివారి యొక్క దేవాలయంలో ఉండే కుడ్యమూలములను, ఆ తర్వాత స్వామివారికి నిత్యము ఆరాధనలో ఉపయోగించేటటువంటి పరికర ఉపకరణములన్నింటినీ కూడా శుభ్రపరుస్తూ స్వామివారిని బ్రహ్మోత్సవ సమాహ్వానం కోసం సన్నిద్ధం చేస్తూ దేవాలయాన్ని కూడా బ్రహ్మోత్సవ సంభ్రమకు సన్నిద్ధం చేయడం జరుగుతుంది. దీనికోసమై తిరుమల తిరుపతి దేవస్థానం వారు యథావిధిగా శాస్త్రరీత్యా జరిగేటటువంటి వాటన్నింటిని అవలంబిస్తూ ఎంతో వైదికంగా వైభవంగా ఈ కార్యక్రమం పూర్తి చేయడం జరుగుతుంది. దీని తర్వాత యథావిధిగా 11 గంటల నుంచి స్వామివారి యొక్క నిత్య సర్వదర్శనం ప్రారంభమయ్యి యథావిధిగా ఉండేటటువంటి కైంకర్యాలన్నీ పునరావృతం చేయడం జరుగుతుంది. నమో వెంకటేశాయ. ఇది ఇవాల్టి ప్రైమ్ టైం బులెటిన్. చూస్తూనే ఉండండి KTV.